రామ్ అయోధ్యలో మీరు వెళ్ళడం, షూటింగ్ చేయడం అంటే మనం నిద్రిస్తాం కూడా, పడుకోవడం జరుగుతుంది. అప్పట్లో ఏమన్నా కళలో రాముడు అవతారం కానీ అలాంటివి ఏమైనా కనిపించాయా? నాకు యాక్చువల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. మేము లక్ష్మణ్ కిల్లా అని షూట్ చేసాం. నేను సార్కి చెప్తున్నాను చూడండి సార్ అంటే నేను అప్పటికి చూసి చెప్తున్నా, మళ్ళీ సార్ని చూపిస్తూ వెనక్కి తిరిగినప్పుడు ఆవిడ లేదు. అందరికీ ఒక ఇండస్ట్రీకి వచ్చిన పేరు వస్తుంటుంది, కొంచెం సక్సెస్ పేరు పెట్టుకోవచ్చు. మిమ్మల్ని ఏం పేరు పెట్టుకోవచ్చు? ఆహా కృష్ణ డైరెక్టర్ అని పెట్టుకోవచ్చు. చెప్పుకోవడానికి ఏం లేకపోవచ్చు, బట్ నేను యాజ్ అ ఫెయిల్యూర్గా బికమింగ్ మోర్ సక్సెస్ కదా. షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు సీనియర్స్ నన్ను ర్యాగింగ్, షార్ట్ ఫిల్మ్ చేస్తామని అటకరించేవారు, తీసి చూపించాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆహాలో డాక్యుమెంటరీ మూవీ తీసి చాలా సక్సెస్ని అందుకొని చాలా హ్యాపీగా ఉన్నారండి. తనే మన కృష్ణ గారు. రామ్ అయోధ్య అనే డాక్యుమెంటరీ మూవీని తీయడం జరిగింది, ఫిలింని. ఆ ఫిలిం ఆహాలో చాలా మంచి సక్సెస్ని సాధించింది. ఆ సక్సెస్ ఏంటిదో, ఎలా వాళ్ళకి ఆలోచన వచ్చింది, తన మాటలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అండి. ఓకే, చూస్తే కనుక మనం ఒక వ్యక్తితోనే చేయడం అంటే సాహసమే నిజంగానే. అది మనం చూస్తున్న వాళ్ళు కూడా అంటే తనే రాయడం, తనే చెప్పడం కూడా ఈజీగా అయిపోయింది మీకు. అంటే తను మీకు అప్రోచ్ ఎలా అయ్యాడు? అంటే మీ ఫ్రెండ్స్ అని అన్నారు కరెక్టే, కానీ మీకు ఈ ప్రాజెక్ట్ అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. అవునండి. మనం అనుకునేటప్పుడు చాలా నార్మల్ మాట్లాడడం, కానీ అవుట్పుట్ రావాలని మిమ్మల్ని ఎలా నమ్మారు? ఏం చూసి నమ్మారు? మెయిన్ నన్ను సెలెక్ట్ చేయడమే ఒక యంగ్స్టర్ అని అనుకున్నారు అతను. సో అలా ట్రావెల్ అవుతున్నప్పుడు నా మేకింగ్, నేను యాక్చువల్గా ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ కూడా ఆగిపోయిన ఘనత నాదేనండి. షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ మీ అందరూ షూట్ అవుతుంది, నన్ను కలిసిన నాతో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళని. ఎందుకో నాకు అలా కుదిరింది. అలాగా షూట్ అవ్వడం, అవ్వడం, పోస్ట్ అవ్వడం, అది మళ్ళీ దాని గురించి ఏమవ్వాలి. షార్ట్ ఫిల్మ్ కూడా అయిపోతే ఎవరు చెప్పుకుంటాం. సో అలా జరిగిందండి. వెబ్ సిరీస్ కూడా అదే జరిగింది. రీసెంట్ కూడా ఒక వెబ్ సిరీస్ అలాగే షూట్ చేసాం, ఇంకా ఆగిపోయింది. నేను ఆ ఫుటేజ్ని కొన్ని ఎడిట్ చేసి సార్కి నేను ఎప్పటికప్పుడు చూపించేవాడిని. ఆ మేకింగ్ అతనికి బాగా నచ్చింది యాక్చువల్గా. అంటే ఏమీ నాకు తీసిన షార్ట్ ఫిల్మ్స్ కానీ ప్రతిదీ నాకు అంతేనండి, బడ్జెట్ ఏమి ఉండదు. నాకు ఎవరు నా దగ్గరికి వచ్చినా నువ్వు వన్ డేలో తీయగలవా అన్నారు. నేను ఫస్ట్ హెచ్ఎంఎం అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం ఆల్మోస్ట్ 4 years బ్యాక్. ఆ యూట్యూబ్ ఛానల్ నేను నైట్ షిఫ్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలాగా రేపు షూట్ పెట్టుకుందాము. అది నా ఫస్ట్ టైం యాక్చువల్గా. నేను అప్పటికి బీటెక్లో షార్ట్ ఫిల్మ్స్ తీయడం, బీటెక్లోనే నాకు కాకినాడ కైట్లో చదివానండి. కైట్ కాలేజ్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్లోనే నేను ఎవరో అప్పుడే సాహసం చేయాలి. ఆ టైంలో 2012-13 టైంలో నేను అప్పుడే షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను. షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు సీనియర్స్ నన్ను ర్యాగింగ్, నేను షార్ట్ ఫిల్మ్ తీస్తామని అటకరించేవారు, తీసి చూపించాను. లయన్స్ క్లబ్ వాళ్ళు ఏంటంటే ఓ పాజిటివ్ అనే ఒక కాన్సెప్ట్ ఏదో అడిగితే వాళ్ళకి తీసి లయన్స్ క్లబ్ వాళ్ళకి పంపాను. దానికి స్క్రీనింగ్ అయింది, అవార్డు ఏదో వచ్చింది. అవన్నీ కాలేజ్ డేస్ నుంచే నాకు ఆ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు హెచ్ఎంఎం 2019 అనుకుంటా నేను తీసినప్పుడు, నాకు ఇలా చేసి నైట్ షిఫ్ట్ అప్పుడే కంప్లీట్ అయ్యింది. ఇంటికి వచ్చా 5 o'clockకి, ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి. నాకు అర్థం కాలేదు, రేపు తీయమంటున్నారు, నాకు కాన్సెప్ట్ ఏమి. నాకు అప్పటికే అతనికి హెచ్ఎంఎం అని ఒకటి చెప్పా. హెచ్ఎంఎం అంటే హగ్ మీ మోర్ అని, మనం హుమ్ అని పెడతాం కదా వాట్సాప్లో, అది క్యాచీగా ఉంటుంది కదా అని. దాని గురించి స్టోరీ నాకేం తెలియదు, నాకేం అప్పుడు అనుకోలే ఏం రాయాలి అనుకున్నప్పుడు. నేను అప్పటికప్పుడే ఆల్మోస్ట్ ఒక 7 o'clock వరకు నేను ఒక స్టోరీ రాసుకున్నాను. దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే నాకు ఆల్మోస్ట్ 2 days టైం పడుతుంది. డిఫరెంట్ ప్లేసెస్ కావాలి. అతనేమో నీ ప్లేస్ లేదు, బడ్జెట్ ఇది, కెమెరామ్యాన్ ఇస్తాను, నువ్వు ఏం తీస్తూ తీ, ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు. ఇలా చేసినప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ ఆ అమ్మాయికి ముందు రోజు షూటింగ్ ఉంది. సో మరుసటి రోజు మార్నింగ్ 10 o'clock వచ్చి 10-11కి షూట్ స్టార్ట్ చేశాను. నైట్ 11-10 లోపు నేను షూట్ కంప్లీట్ చేశాను. అలా 2-3 షార్ట్ ఫిల్మ్స్ ఆల్మోస్ట్ విత్ ఇన్ బడ్జెట్, లెస్ బడ్జెట్, అలాంటివన్నీ మేము చేసామండి. సో ఇలా నాకు ఆల్మోస్ట్ అలవాటు అయిపోయింది. నాకు బడ్జెట్లు ఇవ్వకపోయినా, నాకు ఎంత బడ్జెట్ ఇచ్చినా నేను బాగా తీయగలను అనేది కాన్ఫిడెన్స్ నాలో ఆల్మోస్ట్ పెరిగిందండి. అదే ఇతను సార్కి నేను చూపించేవాడు. మేకింగ్ కానీ, కొన్ని వీడియోస్ కానీ, ఆగిపోయినవి కూడా కొన్ని వీడియోస్ చూపించాను. సో అది స్ట్రాంగ్లీ బిలీవ్ మాట. సో యూ హ్యావ్ దట్ టాలెంట్, బట్ టైమ్ అండ్ రైట్ టైం వస్తే యూ విల్ బీ మోర్ సక్సెస్ అవుతావు అనేది అతను నన్ను బిలీవ్ చేశారు. ఆ బిలీవే నాకేమైందంటే యాక్చువల్గా నా కాన్ఫిడెన్స్ని పెంచిందండి. వైల్ నేను యాక్చువల్ మనకు వింటూ ఉంటాం, సక్సెస్ అవ్విన వాళ్ళకన్నా ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు ఎవ్రీ టైం మనం చాలా స్ట్రాంగ్ అవుతాం.
అది మనం చాలామంది ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అది నా పర్సనల్ లైఫ్‌లో జరిగిందండి. నేను ఆల్మోస్ట్ ఎప్పుడు ట్రై చేసినా నాకు ఎప్పుడు ఫెయిల్యూర్సే. ఈ ఎస్పెషల్లీ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఫెయిల్యూర్స్. అది చాలా చిన్న విషయం కదా! చాలామంది ఇప్పుడు చాలా పెద్ద పెద్ద బడ్జెట్‌లు పెట్టి తీస్తున్నారు ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అలా. అలా నాకు ఎవ్రీ టైమ్ ఫెయిల్ అయినప్పుడు నేను ఎప్పుడూ లో ఫీల్ అవ్వలేదండి. నేనెప్పుడు అవుతుంది ప్రతిసారి ఏంటి నాతో చాలామంది ట్రై చేసిన వాళ్ళందరూ ఫీల్డ్‌లో ప్యాషన్‌తో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అమెరికాలో సెటిల్ అవ్వడం, ఇక్కడ జాబుల్లో సెటిల్ అవ్వడం జరిగింది. బట్ నేను ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి నేను ఆ ప్యాషన్ నేను పట్టుకొని వదలలేదు. అదే నాకు కాన్ఫిడెన్స్‌ని పెంచిందండి. మనం ఏదైనా అంతేనండి. మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ ప్యాషన్ మనకున్నప్పుడు మనం వదిలేయకూడదు. మనం ఎన్ని ఆహ్, హడల్స్ వచ్చినా, స్ట్రగుల్స్ వచ్చినా, ఈవెన్ చిన్న చిన్నవైనా సరే, దాన్ని ఓవర్‌కమ్ చేసుకొని మనం ప్రతి స్టెప్ బయటికెళ్ళాలి. పైకెళ్ళినప్పుడే సక్సెస్ అనేది ఒకరోజు వస్తది. నేను అలానే ఇది మాకు సార్ బిలీవ్ నన్ను చేసినప్పుడు, నేను దానికి న్యాయం చేయాలి. ఎందుకంటే నన్నెవరు బిలీవ్ చేసి ఇంత ఇంత పెద్ద ప్రాజెక్ట్ నాకివ్వలేదు. ఇచ్చినప్పుడు నేను న్యాయం చేయాలని నేను ఆ ప్రాసెస్ అలా స్టార్ట్ అయిందండి. సో, సార్ నన్ను నమ్మడం, నేను సార్‌ని నమ్మడం. అలా ఇద్దరి మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అండ్ ఆ బిలీవ్‌నెస్ అండ్ కంటెంట్ బిలీవ్ చేసాం ఇద్దరం. అవుతది అని, బాగా వస్తది అని. సో, అదే మాకు బాగా సక్సెస్‌ని తీసుకొచ్చింది. ఈరోజు అలా నేను కష్టపడ్డాను కాబట్టి, నాకన్నా కష్టపడడంలో స్ట్రగుల్ అవుతున్న చాలామంది ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది అదేనండి. జెన్యూన్‌గా మన వితౌట్ ఎక్స్‌పెక్టేషన్స్ మన పని మనం జేసుకోవాలండి. హార్డ్ వర్క్ జేస్తే ఖచ్చితంగా అది వన్ డే పే ఆఫ్ చేస్తది. అది ఈ ఈ రామయోధ్యతో నాకు అర్థమైంది. అండ్ చాలా మందికి కూడా అర్థమవుతది. అందరికి ఒక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పేరు వస్తుంటది. కొంచెం యాహ్! సక్సెస్ పేరు పెట్టుకోవచ్చు. మిమ్మల్ని ఏం పేరు పెట్టుకోవచ్చు? 'ఆహా! కృష్ణ డైరెక్టర్' అని పెట్టుకోవచ్చా? ఇప్పుడు యాక్చువల్‌గా నాకు ఇంకో భయమేంటంటే, ఆహా! డివోషనల్ కంటెంట్ చేసాను కదా! ఈడు డివోషనల్ పర్సను అని అనుకుంటారు. అవును. అట్లా కూడా అనుకుంటారు. ఉంటారు. ఈ అవును. డివోషనల్ డైరెక్టరే అని అనుకుంటారు. కాదండి, నేను డివోషనల్ డైరెక్టర్‌ని కాదు. డివోషనల్ ఏంటంటే అందరికి ఉండాలది. అది మినిమమ్ అవును. ఉంటది. అది కాకుండా ఏంటంటే డివోషనల్ కాదు. అంటే నేను డాక్యుమెంటరీ ఫిల్మ్‌నే 1 ఇయర్ బ్యాక్ ఇలా నార్మల్‌గా తీసింది. 'ఆహా' లాంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ మీద తీసుకెళ్ళి సక్సెస్‌ని చూసాం గదా! సో, నార్మల్ ఫిల్మ్ వస్తే నేను ఎంత చేయగలను ఇంకా? అవును. అది అందరూ తెలుసుకోవాలి. అండ్ నేను నా గురించి అదే అర్థం అవ్వాలి అందరికి. ఓకే. ఓన్లీ డివోషనలు, డాక్యుమెంటరీ, ఈ డాక్యుమెంటరీసే తీస్తాడు. ఇప్పుడు మనకు అదో భయం గదండీ ఇప్పుడు. ఆ! ఇది తీస్తే ఇదే తీస్తాడు అని హ్మ్. చాలా మంది పెర్సెప్షన్స్ ఉంటాయి. ఆ! బట్ అది కంప్లీట్‌లీ రాంగ్ అండి. అది అలా ఏమి ఉండకూడదు. ఎందుకంటే ఫిలిమ్స్ కూడా నేను చాలా వెబ్ సీరీస్‌లు కూడా తీశాను ఇంతకుముందు. చూపించుకోవడానికి ఏమి లేకపోవచ్చు. బట్ నేను యాస్ ఎ ఫెయిల్యూర్‌గా బికమింగ్ మోర్ సక్సెస్ కదా! కానీ 'కృష్ణ' గారికి దేంట్లో ఎక్కువ అంటే ఇలాంటి మూవీస్ చేయాలి అన్న దాంట్లో దేని మీద మీరు ఎక్కువ ఏం పెట్టుకున్నారు గోల్? నాకు నా ఇనీషియల్ డేస్‌లో స్టార్ట్ అయిన నేను రాసుకున్న కాన్సెప్ట్స్ కూడా నాకెక్కువ థ్రిల్లర్, హారర్ అంటే ఇష్టమండి. ఓహో! నాకెక్కువ థ్రిల్లర్ సబ్జెక్ట్స్ ఇష్టం. ఓకే. మనకు ప్రెజెంట్ వెబ్ సీరీస్‌ల కాన్సెప్ట్‌లు కూడా అవే కదండీ! అవును. ఇప్పుడు నేను హాలీవుడ్ చూస్తే ఎక్కువ. అవును. మోస్ట్‌లీ మనకు వెబ్ సీరీస్ ఎక్కడంతా ఇలాగా డిఫరెంట్ అయిపోయింది గానీ లవ్‌లు అవన్నీ వచ్చాయి అవును. గానీ, వెబ్ సీరీస్ అంటే యాక్చువల్‌గా వెబ్ సీరీస్ అంటే ఏంటి? ప్రతి ఎపిసోడ్‌కి ఎండింగ్ ఒక సస్పెన్స్. సస్పెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చూడాలి అని. అది నేను హాలీవుడ్, మనకెక్కువ హాలీవుడ్ మూవీస్ ఉంటాయి గదా! అవును. అది నాకు అలాగా యాక్చువల్‌గా సీరీస్‌లు గానీ, అలా సీరీస్ తీయడం గానీ, లేదా థ్రిల్లర్ సబ్జెక్ట్స్ గానీ, నాకెక్కువ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ థ్రిల్లర్ సబ్జెక్ట్స్ అండి. ఓకే. అంటే థ్రిల్లర్ కాకుండా ఏంటి అంటే జనర్ నాకు రామ్ కామ్ ఇష్టం. హ్మ్. ఓకే. రామ్ కామ్ ఏంటంటే ఎలాంటి స్టోరీ ఉన్నా కలర్‌ఫుల్‌గా చూపించొచ్చు. అవును. ఈజీగా మేకింగ్, అవును. ఈజీ ఎగ్జిక్యూషను, ఆ! ఈజీగా డెలివరీ చేయొచ్చు. ఓకే. అలాంటివి ఈజీగా ప్లేస్ చేయొచ్చు. అవును. అదొకటి. థ్రిల్లర్ అంటే చాలామంది ఆలోచిస్తారు. అవును. సక్సెస్ ఎలా ఉంటది? ఏంటి? మార్కెట్‌లో ఎలా ఉంటది? ఓకే. సో, నావేం లేవండి. ప్రెజెంట్ అయితే డివోషనలే తీస్తానని కాదు. నేను ఫిలిమ్స్ కూడా నేను ప్రెజెంట్ 2 మూవీస్ నేను ఓహ్! స్క్రిప్ట్ వర్క్స్‌లో ఉన్నాయి. సార్ కాన్సెప్ట్స్ అవి. ఒకటి ఓటీటీకి వెబ్ సీరీస్ అండ్ ఇంకొకటి కంప్లీట్ ఫిల్మ్, ఒక రోడ్ ఫిల్మ్ మాట అది యాక్చువల్‌గా. ఒక హుహు. కామెడీ థ్రిల్లర్ సబ్జెక్ట్ అది. సో, కంప్లీట్ అది కూడా రోడ్ మీద జరిగే ఒక డిఫరెంట్ ఇప్పటిదాకా ఎవరు తీయలేనిది ఇప్పటిదాకా మేము ఎందుకంటే ఎవరు తీయలేనిది ఆల్మోస్ట్ 93 ఇయర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తీయలేదు. ఈ రామయోధ్య అనే కాన్సెప్ట్ ఎవరు తీయలేదు. అవును. అయోధ్యలో ఫుల్ ఎవరు షూట్ చేయలే. అవును. అది నాకొచ్చిన బికమ్ వెరీ లక్కీ. అంతే కదా! 93 ఇయర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం ఎవరు తీయలేనిది తీసామంటేనే ఒక మార్క్ వచ్చినట్టు అవును. మనకి.
సో 93 అంటే కరెక్ట్ చెప్పని తెలియదు కానీ బట్ అండ్ ఇయర్స్ అండి. అదే ఎన్ని ఇయర్స్ అయినా కూడా వాళ్ళు అంటది. సో ఎవరు ఇంతకుముందు ఎవరు పెద్దవాళ్ళు కూడా తీయలేదు రామ మందిరం గురించి. కానీ రామ మందిరం గురించి చెప్పకపోయినా అయోధ్యలో ఎవరు షూట్ చేశారు? ఇంతమంది మేకర్స్ అయ్యారు, ఇంతమంది ప్రొడక్షన్స్, ఎవరు అయోధ్య గురించి చెప్పగలిగారు? ఎవరు అయోధ్యలో అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఇన్ని ప్లేసెస్ ఉన్నాయని ఎవరు ఫైండ్ అవుట్ చేశారు? ఇప్పటిదాకా చేయలేదు. అది మేము ఒక డిఫరెంట్ మార్క్ నేను సెట్ చేసుకున్నాను. ఆ విషయంలో నేను రియల్లీ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. ఎందుకంటే ఎవరు తీయలేదు, మనం తీసి చూపించాం. అదే సక్సెస్ తీసుకొచ్చింది. ఆ డిఫరెంట్ కంటెంట్స్ని ఎప్పుడు మనం తీస్తూ ఉంటే ఆల్వేస్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. సక్సెస్ వచ్చింది ఆహాలో అంటే డిఫరెంట్గా మేము ట్రై చేసాం, డిఫరెంట్గా తీసాం, కంప్లీట్ అయోధ్యలో షూట్ చేసాం. అది డిఫరెంట్ అంటే కొత్త కాన్సెప్ట్, అది కొత్త కంటెంట్ కదండి. అయోధ్యలో ఎవరు షూట్ చేశారు, ఎవరు తెలియని ప్లేస్ చెప్పి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి మార్నింగ్ 8 o'clockకి నాకు మెసేజ్ పెట్టింది. ఏంటంటే టీవీలో చూస్తుంది. ఇదేంటి అంటే మార్నింగ్ నాకు డే ఎలా స్టార్ట్ అవ్వాలి, నువ్వు చెప్పావు కదా చూస్తున్నాను నేను. చూసిన ఆల్మోస్ట్ ఈవినింగ్కి నాకు చెప్పింది, మధ్యాహ్నం ఈవినింగ్కు. అసలు ఎంత బాగా చూపించారు, అతను ఎంత బాగా మాట్లాడారు, అయోధ్యలో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయా, మేము మా ఫ్యామిలీ వెళ్దాం అనుకున్నాం, నిజంగా మాకు ఇది ఒక ఫుల్ గైడ్. అంటే ఒక్కొక్కరు ఒక పాయింట్ కనెక్ట్ అవుతారండి. అది నేను చూపించాను, అది నేను తీయగలిగాను. అలాంటప్పుడు ఇంకా ఫిలిమ్స్ నేను ఎంత బాగా తీయగలను? నా గురించి నేను ప్రమోషన్ కాదు కానీ బట్ అంటే అదేనండి, ఎవరు చేయలేని చేయాలి. సో అది ఇప్పుడు కూడా మేము చేసే ఒక కొత్త సినిమా కూడా, ఒక రోడ్ ఫిల్మ్ కూడా ఎవరు తేలింది అంటే ఇప్పటిదాకా ఎవరు షూట్ చేయలేంది, ఆ కాన్సెప్ట్ కంటెంట్ డిఫరెంట్ మేకింగ్, అది నేను మార్క్ సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. సూపర్. ఇప్పుడు నేను అందరిలాగే ఇంట్లో లైట్లు పెట్టి షూట్ చేస్తే కాని పని, అది అందరిలాగే నేను అవుతానండి. నేను డిఫరెంట్ ఎందుకు కనబడాలి అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ ఎంచుకోవాలి. అది నేను లక్కీగా నా డెబ్యూ అది అవ్వడం, అదొక డిఫరెంట్ కంటెంట్ అండ్ ఇది ఒక డిఫరెంట్ మళ్ళీ అలా నేను ఆల్మోస్ట్ కొంచెం లేట్ అయినా నేను నెక్స్ట్ చేసే ప్రతిదీ నాకు అలాగే డిఫరెంట్గానే తీయాలని నాకు, అలా అయితే నేను యాజ్ ఎ మేకర్గా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతాను. అదే ఓకే. అండ్ చూస్తే కనుక బీటెక్ చదివారన్నారు మీరు. అండ్ అన్నీ చూస్తే కనుక రిలీజ్ కానీ మధ్యంతరం కానీ ఆగిపోవడం జరిగారు. ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసింది? ఫ్యామిలీ ఏమనేవారు? నాకు ఫ్యామిలీ ఏంటంటే బేసిక్గా ఒక విధంగా ఏంటంటే నేను ఈ ప్రాసెస్లో జాబ్ చేసుకునేవాడు. జాబ్ చేసుకోవడం వల్ల నన్ను ఎవరు క్వశ్చన్ వేయలేదు. ఇప్పుడు ఫుల్ లెంత్గా మానేసి చేయడం అనేది అని అనుకోండి, ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వేరు, ఇప్పుడు ఏమన్నారు. సో బట్ ఏంటంటే మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఎప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది. బట్ ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందండి. ఎంతవరకు వీడు వెళ్ళగలుగుతాడు, ఎంతవరకు సక్సెస్ అవుతాడు, ప్రతి ఒక్కరిలో మా ఫ్యామిలీలో అందరిలో ఉంటుంది అది. ఆల్మోస్ట్ మా మదర్ కానీ బ్రదర్ కానీ ప్రతి ఒక్కరు, ఎందుకంటే లైఫ్ ఎలా ఉండబోతుంది చూస్తారు కదా బయట జనాలు. సో అది ఉండేది. బట్ నేను అది కవర్ చేయడానికే నేను జాబ్ చేసుకునేవాడు. సో ఇందులో నా ఫ్రెండ్ కమ్ CEO యోగేష్ అని ప్రజెంట్ నేను చేస్తున్న జాబ్, అతనికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు సక్సెస్ రావడానికి కూడా ఒక ఇందులో తన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే షూట్ చేసినప్పుడు తను సపోర్ట్ ఇచ్చారండి. లైక్ పర్మిషన్స్ కానీ, నేను షూటింగ్ పోయే లీవ్స్ కానీ, పెయిడ్ లీవ్స్ కానీ, నాకు కొంచెం నా ప్యాషన్ బాగా ఎంకరేజ్ చేస్తాడు అతను. అలాంటి వాళ్ళ వల్లే మనం కొంచెం వెళ్తాం. సో మా ప్రెజెంట్ ఇది చూసిన తర్వాత నా ఊరు యాక్చువల్గా నర్సీపట్నం అండి. సో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరూ బాగా మంచి విషెస్ నాకు చెప్పారు. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ చేసినప్పుడు అండి మనకి పేరు, డబ్బులు ఇవి కన్నా రెస్పెక్ట్ దొరుకుతుంది. ఆ రెస్పెక్ట్ దొరకడం చాలా అరుదండి. కొన్ని ప్రాజెక్ట్స్కి దొరుకుతుంది, పెద్ద సినిమాలకి దొరుకుతుంది. బట్ చిన్న సినిమాల్లో ఇలాంటి వాటిల్లో, ఎస్పెషల్ డాక్యుమెంటరీ ఇలాంటి వాటిలో దొరకడం రెస్పెక్ట్ చాలా తక్కువ, ఇదేమే తక్కువ, దొరకడం ఇంకా తక్కువ. నాకు ఈ ప్రాజెక్టు అలాంటిదండి, రెస్పెక్ట్ దొరికింది నాకు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. అంతకన్నా ఏం కావాలండి, అంతకన్నా డబ్బులు ఏమి రాకపోయినా పర్లేదు, మనకి ఆ రెస్పెక్ట్ వస్తే ఒక ఫిలింకి యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా, డైరెక్టర్గా ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. ఓకే. ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు మీకు? అంత ఫ్రెండ్స్ అంతా ఇంకా పెద్దోని కాదండి నేను. వాళ్ళంతా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎవరున్నా మనకి ఎవరు హెల్ప్ చేయరు కదా, మనం ఓన్గానే ఎదగాలి. ఇప్పుడు సక్సెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ కొంచెం సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఎవ్రీథింగ్. మనం ఇండస్ట్రీలో మెయిన్
కానీ ఇండస్ట్రీలో మేము ప్రాసెస్‌లో ప్రమోషన్స్‌కి వెళ్ళినప్పుడు చాలామంది బాగా సపోర్ట్ చేశారండి. అంటే ఇలాంటివి ఎవరు తీయరు. నువ్వు తీసావు అంటే యూ హావ్ డిఫరెంట్ స్టైల్. యూ హావ్ డిఫరెంట్ మైండ్ సెట్. నువ్వు ఇలా సింక్ అయ్యేలా తీసావు అంటే నువ్వు డెఫినెట్లీ సక్సెస్ అవుతావు. ఇంకా మోర్ సక్సెస్ అవ్వాలి, ఇలాంటివి ఎన్నో చేయాలి అని చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేస్తున్నారంటేనే మనం ఒక సక్సెస్ వేలో మనం వెళ్తున్నట్టండి. అంటే అక్కడ మనము